అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులందరికీ కూడా వినాయక చవితి మంగళాశాసనాలు. మనకందరికీ కూడా భాద్రపద మాసము చతుర్థిలో ఉండే అంతరార్థాన్ని ఒక చక్కటి శ్లోకంలో మన పెద్దలు అనుగ్రహించారు. భాద్రపదము అంటే భద్రపదము అంటే ఎవరిని సేవించినట్టయితే మనకన్నీ శుభములు కలుగుతాయో, భద్రము కలుగుతుందో, భద్రమైన పదవి కలుగుతుందో అలాంటి విశేషం. చతుర్థి అంటే నాలుగవ తిథి. నాలుగవ తిథి నాడు గణనాయకుడు అధిపతి అని చెప్పి మనకి వెంకటాచల మహత్యం అలాగే వరాహ పురాణంలో సూచిస్తారు. ఒక మంత్రం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఇది చాలామందికి తెలుసున్నదే, ఎప్పుడూ వింటూనే ఉంటాం. అందువల్ల దాన్ని గురించి పెద్దగా పట్టించుకోం. దాంట్లో ఒక చిన్న పదంలో అద్భుతమైన రహస్యం చెప్పారు. అది ఎవళ్ళు కూడా గమనించం. ఏమిటా శ్లోకం? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది శ్లోకం, ఇది మంత్రం. దీన్ని గనక తప్పనిసరిగా 45 రోజుల పాటు రోజు కూడా 108 సార్లు పారాయణ చేసుకోవడం లేదా జపం చేయడం, స్వామికి వడపప్పు పానకం నివేదన చేయడం, దీనివల్ల అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయని మంత్రశాస్త్రం చెప్తుంది. కానీ మనం ఈ శ్లోకాన్ని లాంఛనంగానే చదువుకుంటూ ఉంటాం అందరం కూడా. ఏమిటి దీంట్లో ఉన్న విశేషం అంటే, ఇది వినాయకునికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా వర్తించేలాంటి శ్లోకం. శుక్ల అంబరధరం, శ్వేత వస్త్రాన్ని ధరించేవాడు అంటే మనస్సులో ఉన్న స్వచ్ఛతకి స్వత్వగుణానికి సంకేతము శ్వేతవస్త్రం. శుక్లాంబరధరం విష్ణుం సర్వవ్యాపి అంటే అగ్ని రూపంలో అంతటా వ్యాపించి ఉండేవాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, చంద్రుని వంటి వర్ణము కలిగినవాడు. మరి విష్ణువు మేఘశ్యాముడు అంటాం కదండి అంటారా? అయితే త్యాగరాజస్వామి చంద్రు వర్ణుని హృదయార విందమున అంటారు. మరి దానికి ఏమర్థం చెప్పాలి? కృతయుగంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవర్ణుడై ఉన్నాడు, అందుకని ఆయనకి వర్తిస్తుంది. వినాయకునికి వర్తిస్తుంది. శశివర్ణం చతుర్భుజం, 4 భుజములు, 4 పురుషార్థాలు ఇవ్వడానికి చతుర్భుజం. ప్రసన్నవదనం, ఇక్కడుంది అసలు విశేషం. ప్రసన్నవదన శబ్దానికి, ప్రసన్న అన్న శబ్దానికి నిఘంటువు చెప్తుంది కేసరి గజ. ప్రసన్న శబ్దానికి అర్థము సింహమని ఉంది, ఏనుగని ఉంది అర్థం. అంచేత ప్రసన్నవదనం అన్నప్పుడు సింహవదనుడు అన్నప్పుడు అర్థమేమవుతుంది అంటే విష్ణుమూర్తి అవుతారు. గజవదనుడు అన్నప్పుడు స్వామి వినాయకుడు అవుతాడు. ఇది విశేషం ఇక్కడ. ఇది చాలామంది మనం దృష్టి పెట్టని అందమైన అంశం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, స్వామిని ఆరాధన చెయ్యండి. ఇక్కడే ఒక విశేషం ఏమిటి అంటే, లక్ష్మీ గణపతి ఆరాధన అని అందరూ చేస్తుంటారు. లక్ష్మీ గణపతిని అక్కడ ఉంచి చేయడం జరుగుతుంటుంది. కాదు, మనం మెళకువగా ఉన్నప్పుడు మన లోపల ఉండే అనిరుద్ధ తత్వమే లక్ష్మీ గణపతి తత్వము. ఆయనకి 19 ముఖాలు ఉంటాయి. 19 ముఖాల్లో 9 ఇటు 9 అటు పక్కనట్టే పెడితే మధ్య ముఖము గజముఖము. ఆయనకి సంబంధించిన శ్లోకం ఇది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏమిటి విఘ్నములంటే, మన పనులకి ఎదటివాడెవడో కల్పించే కష్టాలు కాదు విఘ్నములంటే. విఘ్నములు మనసులోనే ఉంటాయి, మనలోనే ఉంటాయి. కర్తుం అకర్తుం వికర్తుం, చెయ్యవలసిన పని చెయ్యకపోవడం మొదటిది. చెయ్యవలసిన పని చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యకపోవడం రెండవ విఘ్నము. చెయ్యవలసిన పనిని ఆలస్యం చేసి నాశనం చేయడం మూడవది.
ఈ 3 రకాల విఘ్నాలు తొలగిస్తాడు గణపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం వల్ల విఘ్న నివారణ మాత్రమే కాదు, అన్న వృద్ధి, వస్త్ర వృద్ధి, అధికార ప్రాప్తి, ఈ 3 చెప్పింది మంత్రశాస్త్రము. వినాయక ప్రతిమనైనా ఉంచండి, లేదు పసుపు ముద్దని వినాయకునిగా భావన చేసి ఉంచండి, లేదు ఒక వక్క కానీ, అది నల్ల వక్క కాదు తెల్లది, ఆ వక్క కానీ, లేదు చక్కగా మీరు ఒక పుష్పాన్ని ఉంచండి, ఉంచి ఆరాధన చేయండి. ఎండు ఖర్జూరాన్నినా ఉంచి అది వినాయకునిగా భావన చేసి పసుపు కుంకుమలతో పుష్పాలతో ఆరాధన చేయండి. వడపప్పు పానకం నివేదన చేయండి. 45 రోజుల పాటు క్రమము తప్పకుండా చేయండి. ధనవృద్ధి, అన్నవృద్ధి, వస్త్రవృద్ధి, పదవి ప్రాప్తి. మనకందరికీ తెలుసున్న శ్లోకమని చెప్పి దాన్ని తక్కువగా భావన చేసి ఇది లాంఛనముగా చదివేది మాత్రమే అనుకోకండి. మంత్రశాస్త్రము విశిష్టమైన వైశిష్ట్యాన్ని దీంట్లో చూపించింది. మళ్ళీ ఒక్కసారి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. సర్వ విఘ్నోపశాంతయే. అస్మద్గురుభ్యో నమః.